వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. పంటల బీమా భారతదేశంలో పరిచయం చేసి దాదాపు 24 సంవత్సరాల కాలం దాటిపోయినా పంటల బీమా మీద రైతులకి సదాభిప్రాయం లేదు. దీనికి ప్రధాన కారణం కళ్ళ ముందే పంట తుఫాన్లో వరదల్లో కొట్టుకుపోయినా, చీడపీడలు వచ్చి పంట పోయినా, దిగుబడులు రాకపోయినా పరిహారం అందిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆ క్రాప్ ఇన్సూరెన్స్లో ఉండే నిబంధనలు జిల్లాల వారీగా ఇన్సూరెన్స్ అని, సగటు దిగుబడి ఆధారంగా ఇన్సూరెన్స్ అని, చీడపీడలతో పోతే మాకు సంబంధం లేదని, ఒక మండలంలో పంట మొత్తం పోయినా కూడా మాకు సంబంధం లేదని రకరకాల రూల్స్తో రైతుల దగ్గర నుంచి కోట్లాది రూపాయల ప్రీమియం పీక్కు తినడమే కానీ రైతులకు ఇచ్చిన దాఖలాలు చాలా అరుదు. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా వెంటపడి పీడిస్తే అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో కొద్దిమందికి ఒక ఎకరాకు ఒక 6,000, 7,000 వేసి చేతులు దులుపుతున్నారు. అలాంటి పంటల బీమా గడిచిన 24 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద 18,000 కోట్ల రూపాయల వారికి చెల్లిస్తే వారు ఇచ్చిన మొత్తం రిటర్న్లో రైతులకు ఇచ్చింది 4,000 కోట్లు. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో ఒకవైపు రైతుల దగ్గర నుంచి, లేదు ప్రభుత్వమే మేము ఇన్సూరెన్స్ పే చేస్తామంటే ప్రభుత్వం నుంచి, ఆ విధంగా మెక్కడమే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాలు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రైతులు ఎవరూ పంటల బీమా చెల్లించాల్సిన పని లేదు, ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల దగ్గర నుంచి ప్రీమియం వసూలు చేసి ₹1 కూడా ఇవ్వడం లేదు, ప్రభుత్వమే పంటల బీమా కంపెనీని ఏర్పాటు చేస్తూ ఉంది, పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఒక రైతు కూడా ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు. అంటే పంట నష్టపోయినప్పుడు రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 6,000, 7,000 పంటను బట్టి ఇవ్వడం, ఇంకదే పంటల బీమా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద పంటల బీమా అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకాన్ని కూడా గడిచిన 18-19 నెలల కాలంలో ₹1 కూడా చంద్రబాబు నాయుడు క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేందుకు పంటల బీమా కంపెనీలు ముందుకు రాలేదు అని ఒక మీడియా సంస్థ గగ్గోలు పెడతాను. అసలు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద బోగస్. రైతుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోచుకోవడం తప్ప రైతులకు ఇచ్చిన దాఖలాలు 1-2 మినహా లేవు. అది కూడా అతి కష్టం మీద. జిల్లా మొత్తం పంటలు పోతే అప్పుడు పరిశీలించి ఓ పావలా ఇస్తారు. ఆ మాత్రం దానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు? ప్రభుత్వమే ఎలాగో తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మండలాల వారీగా కూడా ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇస్తూ ఉంది. ఆ పరిహారం మరికొంత పెంచితే బెటర్. రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రైతులకు 2,000 కోట్లు, 3,000 కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్లకు తగలబెట్టే బదులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం, ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఫోకస్ బాగా ఉంటుంది కాబట్టి ఒక మండలంలో పంటలు దెబ్బతిన్నా కూడా పరిహారం ఇవ్వచ్చు. ఉల్లిధరల పతనం కాగానే రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు రిలీజ్ చేసింది. అదే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా? గత మే నెలలో మామిడి ధర, తోతాపూరి మామిడికాయలు కొనే దిక్కు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 302 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రైతులకు ₹12 చొప్పున కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయా? తుఫానుతో వరి పంట నేల కొరిగిపోతే ప్రభుత్వం ఎకరానికి ₹6,000 పరిహారం ప్రకటించింది. పంటల బీమా కింద కంపెనీలు ఇస్తాయా? ఇవ్వవు. ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో కార్యాలయాలు ఉంటాయి. పంట నష్టపోయినా కూడా పత్రికల్లో చూడడమే తప్ప ఎప్పుడైనా పంటల బీమా కంపెనీలు మీ పొలాలకు వచ్చి పంటలను పరిశీలించాయా అని రైతు సోదరులను అడుగుతారు. ఒక రైతు 3 లక్షల క్రాప్ లోన్ తీసుకుంటే 9,000 పంటల బీమా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా రైతులను దోచుకునే ఈ పంటల బీమాని, ఈ బీమా కంపెనీలని పెంచి పోషించడం తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు అని తేలిపోయింది. గడిచిన 24 సంవత్సరాల్లో పంటల బీమా మీద రైతులకి అసలు సదభిప్రాయం లేకుండా పోయిందంటే దానికి ప్రధాన కారణం కళ్ళ ముందు పంట శుభ్రంగా పోయినా కూడా వారు బీమా ఇవ్వడం లేదు. ఇక దీనికి 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 792 కోట్లు, 2020లో 1,800 కోట్లు,
2021లో 2,600 కోట్లు, 22లో 3,900 కోట్లు, 23లో 6,000 కోట్లు, 24లో ఎన్నికల ముందు సంవత్సరంలో 7,800 కోట్ల రూపాయలు రైతులకి పంటల బీమా చెల్లించామని చెప్తున్నారు. వినేవాడుంటే ఏదని చెప్తారు. 2019 నుంచి 2024 దాకా పంటల బీమా కింద వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా బీమా కంపెనీలకు చెల్లించలేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం బీమా కంపెనీ ఏమైనా ఏర్పాటు చేసిందా? అది లేదు. తుఫానుతో రైతులు అల్లాడుతూ ఉంటే రెడ్ కార్పెట్ వేసుకొని రోడ్డుకు పరదాలు కట్టి ఆ రోడ్డు మీద నిలబడి రైతుల్ని ఇట్టా పిలిచి తాడేపల్లి నుంచి వెళ్ళి కూతవేడు దూరంలో రైతుల్ని అవమానించింది ఎవరు? ఒకసారి గుర్తు చేసుకోండి. మేము పంటల బీమా కింద 5 సంవత్సరాల కాలంలో 18,000 కోట్ల రూపాయలు చెల్లించాం, ఒక్కో రైతుకి 60,000 వచ్చాయి అని కథనం రాశారు. ఒక రైతుకు కూడా పంటల బీమా వచ్చింది లేదు. మీరంత గొప్పగా రైతులకు పంటల బీమా అందించి ఉంటే 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు అని అధికార పార్టీ అడుగుతా ఉంది. ఏలంతా నప్పిపెట్టేటట్టు 3,29,000 కోట్లు నేరుగా అక్కాశ ఎమ్మెల్యేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఎందుకు మరి జనం బండకేసి బాధారు? ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చేసిన అరాచకాన్ని మీరైనా ఇప్పటికైనా అంగీకరించండి. అద్భుతంగా చేశాము కానీ జనమే మమ్మల్ని మోసం చేశారు అంటారా? అదన్నా ధైర్యంగా చెప్పండి. అది చెప్పరు, ఇది చెప్పరు. పంటల బీమా ఏ ప్రభుత్వం అన్నా ఒక పెద్ద బోఫోర్స్ కుంభకోణం లాంటిది. పంటల బీమాకు సంబంధించి రైతులు మీ అభిప్రాయాలు కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. రైతులు ప్రభుత్వాల దగ్గర నుంచి దోచుకోవడం తప్ప అసలు రైతుకి పంటల బీమా వల్ల మేలు చేకూరిందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.